అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి. మేము 7వ తరగతి చదువుతున్నాం. వీరిద్దరూ నా స్నేహితులు. తన పేరు లాస్య, తన పేరు దీక్షిత. మా పాఠశాలలో రోజు మార్చి రోజు రాగి జావా ఇస్తారు. చాలామంది పిల్లలు గ్లాసును ఇంటికాడే మర్చిపోయి వచ్చి ప్లాస్టిక్ గ్లాసులలో తాకుతున్నారు. చాలా టీ షాపుల వద్ద కూడా ప్లాస్టిక్ గ్లాసులు వాడుతున్నారు. వాడినవి కాలువల్లో పడవేస్తున్నారు. అలా పడేస్తే ప్లాస్టిక్ కాలుష్యం జరగడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనిని నివారించడం కోసం మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం, రాగి పిండి, మైదా పిండి సగం సగం తీసుకొని దానిలో స్వచ్ఛమైన నీరు కలపాలి. కలిపిన తరువాత దానిని ముద్దగా చేసుకోవాలి. ఒక గ్లాసు తీసుకొని దానికి నూనె పూయాలి. దానికి మనము చేసుకున్న ముద్ద చేసిన రాగి పిండి అతికించాలి. అతికించిన తరువాత ఎండలో ఎండపెట్టాలి. ఎండపెట్టిన తరువాత 25 నిమిషాల పాటు ఓవెన్లో పెట్టి తీస్తే మనం తినివేసే గ్లాసు రెడీ. ఇవి వేడిని తట్టుకునే విధంగా తయారు చేశాం మరియు టీని, రాగి జావను పోసిన 10 నిమిషాల వరకు కరిగిపోకుండా ఉంటాయి. వీటి వాడకంతో అనారోగ్య సమస్యలను నుంచి బయటపడటమే కాకుండా ప్లాస్టిక్ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు.